నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిది ఓ ప్రత్యేకమైన శైలి. ఎమ్మెల్యేగా తన వంతు సేవలందించాలనే దృక్పథం. ఈ దృక్పథంతోనే ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం ను ఏర్పాటు చేశారు. అంతటితో కాకుండా ప్రభుత్వ నిధుల కోసం వేట, ఆ వేటలో భాగమే నెల్లూరు జిల్లా దేవాలయాలకు నెల్లూరు జిల్లాకి దేవాదాయ శాఖ నుంచి 99 దేవాలయాలకు నిధులు మంజూరైతే వాటిలో 58 దేవాలయాలు ఆత్మకూరు నియోజకవర్గానికి దక్కాయంటే ఆ ఎమ్మెల్యే కృషికి దేవాలయాలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలంలో నూతన ఆలయాల నిర్మాణ పనులకు మంజూరైన నిధులు. మొదటిది అక్బరాబాద్ గ్రామ కేంద్రంలోని ఓసీ కాలనీలో పోలేరమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. రెండవది హసనాపురం గ్రామంలోని బీసీ కాలనీలో హనుమాన్ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. మూడవది కావలి ఎడవల్లి గ్రామ కేంద్రం బీసీ ఎస్సీ మధ్య అంకమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. నాలుగవది శ్రీకొలను గ్రామం ఎస్సీ ఎస్టీ కాలనీ మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఐదవది కుప్పురుపాడు గ్రామంలో బీసీ ఎస్సీ కాలనీలో రామాలయం దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆరవది తెల్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో శ్రీ సీతారాముల వారి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఏడవది తాతిరెడ్డిపల్లి గ్రామం రాజవోలు గ్రామ పంచాయతీలోని బీసీ కాలనీలో శ్రీ సీతారాముల వారి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఎనిమిదవది అరుమసముద్రం గ్రామంలోని ఎస్టీ కాలనీలో పోలేరమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. తొమ్మిదవది శ్రీకొలను గ్రామంలోని ఎస్సీ కాలనీలో అంకమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. పదవది చిన్నబ్బిపురం గ్రామంలోని సీరియల్ నెంబర్ 714/1 బీసీ కాలనీలో శ్రీ కోదండరామస్వామి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలో నూతన ఆలయాల నిర్మాణ పనులకు మంజూరైన నిధులు. మొదటిది ఉప్పలపాడు గ్రామం ఎస్సీ కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. రెండవది రేవూరు గ్రామం ఈగపాలెం కాలనీ బీసీ కాలనీలో రామాలయం దేవాలయానికి నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. మూడవది అనంతసాగరం గ్రామం ఎస్సీ కాలనీలో 120 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీ మాతమ్మ అమ్మవారి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. నాలుగవది పాతాళ్లపల్లి గ్రామంలో కోదండరామస్వామి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఐదవది బెడుసుపల్లి గ్రామం బీసీ కాలనీలో రామాలయం దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆరవది గౌరవరం గ్రామంలో మాతమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఏడవది ఆమని చిరివెల గ్రామం ఎంపీయూపీ స్కూల్ పక్కన బీసీ కాలనీలో అంకమ్మ తల్లి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఎనిమిదవది ఇనగలూరు గ్రామం ఎస్సీ కాలనీలో అంకమ్మ మల్లెంకొండ స్వామి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. తొమ్మిదవది వరికుంటపాడు గ్రామంలో కమ్మలకుంటమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. పదవది ఇసుకపల్లి గ్రామ పంచాయతీ శంకరనాగారం గ్రామంలో రామాలయం దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. 11వది బొమ్మవరం అగ్రహారం గ్రామంలోని రామాలయం దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. 12వది చుట్టంగుంటపల్లి సంజీవనగరం గ్రామంలో 270 సంవత్సరాల క్రితం నిర్మించబడిన శ్రీ 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 వీర నారాయణమ్మ దేవాలయం పునరుద్ధరణకు 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. 13వది మంచాలపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నిర్మాణం కాంపౌండ్ వాల్ పునరుద్ధరణకు 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆత్మకూరు అర్బన్ మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం. మొదటిది ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నరసాపురం 1వ వార్డు ఎస్సీ కాలనీలో శ్రీ కోదండరాముల వారి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. రెండవది ఆత్మకూరు మున్సిపాలిటీ ఏరియాలోని శాంతినగర్ గ్రామం ఎస్సీ కాలనీలో శ్రీ కోదండరామాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. మూడవది ఆత్మకూరు మున్సిపాలిటీ ఏరియా ముస్తాపురం గ్రామం ఎస్సీ కాలనీలో
శ్రీ కోదండ రామాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆత్మకూరు రూరల్ మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం. మొదటిది ఆత్మకూరు గ్రామంలో గంగమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. రెండవది నువ్వూరుపాడు గ్రామం అరుంధతివాడ ఎస్సీ కాలనీలో ఉన్న 40 సంవత్సరాల క్రితం నిర్మించబడి శిథిలావస్థలో ఉన్న శ్రీ సీతారామాలయం పునర్నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. మూడవది కరటంపాడు గ్రామం మజర శ్రీనివాసపురంలోని ఎస్సీ కాలనీలో ఉన్న నిధుల కొరతతో మధ్య దశలో నిలిచిపోయిన రామాలయం నిర్మాణాన్ని కొనసాగించేందుకు 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. నాలుగవది మురుగుళ్ల గ్రామం ఎస్సీ కాలనీలో ఉన్న రామాలయ దేవాలయం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 9 లక్షలు మంజూరయ్యాయి. ఐదవది వాసిలి గ్రామంలోని ఎస్సీ కాలనీ హరిజనవాడలో రామాలయం దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆరవది బట్టేపాడు గ్రామం ఎస్సీ కాలనీలో మాతమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఏడవది రావులకొల్లు గ్రామం ఎస్సీ కాలనీలో రామాలయం నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఎనిమిదవది బంట్లపల్లి గ్రామం రామస్వామిపల్లి పంచాయతీ ఎస్సీ కాలనీలో రామాలయం దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షలు మంజూరయ్యాయి. తొమ్మిదవది అప్పారావుపాలెం గ్రామం పడమటి ఎస్సీ కాలనీలో హనుమాన్ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. మరిపాడు మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం. మొదటిది చుంచలూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిధుల కొరత కారణంగా బేస్మెంట్ స్టేజీలో ఆగిపోయిన శ్రీ కోదండరామస్వామి దేవాలయం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రెండవది చిలకపాడు గ్రామం బీసీ ఎస్సీ కాలనీలో రామాలయం దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మూడవది రామానాయుడుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న నిధుల కొరత కారణంగా ఆదాయం లేని రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నాలుగవది పెగళ్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో రామాలయం దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఐదవది పడమటి నాయుడుపల్లి పంచాయతీ కదిర్నాయుడుపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిధుల కొరతతో మధ్య దశలో ఆగిపోయిన అంకాలమ్మ దేవాలయం నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆరవది పోతిరెడ్డిపల్లి గ్రామంలో చౌడేశ్వరి అమ్మవారి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఏడవది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఏపిలిగుంటువ గ్రామం బీసీ కాలనీ సర్వే నంబర్ 484 వద్ద రామాలయం దేవాలయం నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. సంగం మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం. మొదటిది కొరిమెర్ల గ్రామంలోని ఎస్సీ కాలనీలోని హరిజనవాడలో రామాలయం దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. రెండవది సంగం గ్రామంలోని ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీల మధ్య పెన్నా నది పక్కన ఉన్న కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి పునరుద్ధరణ కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మూడవది కోలగట్ల గ్రామంలోని ఓసీ కాలనీలో ఉన్న 20 సెంట్లలో 1970వ సంవత్సరంలో నిర్మించిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం మరమ్మతుల కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నాలుగవది అన్నారెడ్డిపాలెం గ్రామంలోని శివాలయం సమీపంలోని ఎస్టీ కాలనీలో పోలేరమ్మ దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఐదవది మరిపాడు గ్రామంలోని ఎస్టీ కాలనీలో శ్రీ సీతారామ హనుమత్ సమేత కోదండరామస్వామి దేవాలయం నూతన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆరవది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం ఎస్సీ కాలనీలో రామాలయం దేవాలయం నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఎనిమిదవది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సంగం మండలం కలుపూరుపాడు వీలోని బీసీ కాలనీలోని సర్వే నెంబర్ 35లో రామాలయం దేవాలయం నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. తొమ్మిదవది ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సంగం మండలం తరుణవాయి రెవెన్యూ గ్రామ వుడ్ హౌస్ పేట నివాసంలోని ఎస్సీ కాలనీలోని సర్వే నెంబర్ 440-1లో శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు.